ఇవాళ ఇంకో ముచ్చట ఏందనంటే నారా రోహిత్ 5 ఏళ్ల గ్యాప్ తీసుకొనికే కారణం ఏంది అనేది ఇప్పుడు ఏటకేలకు బయట పెట్టిండంట. అయితే ఆయన ఇండస్ట్రీలో ప్రత్యేకమైన సైన్మాలు చేసుకుంటా మంచి నటుడు లెక్క ఇక తనకంటూ ఒక మంచి గుర్తింపు అయితే సొంతం చేసుకున్నాడు. ఇక ఎప్పుడైతే బాణన్ సైన్మాతోని కెరియర్ మొదలుపెట్టి ఇక ఆ తర్వాత కమర్షియల్ సైన్మాలనైతే ఎక్కువ ప్రయత్నించిండు. ఇక ఎప్పుడైతే సోలో సైన్మా మంచి సక్సెస్ అయిందో ఇక సూపర్ హిట్ అందుకున్నదో ఇక ఆడికెళ్ళి జరంతా కథతోని డ్రామాతో ఊడుకున్న కథల్నే ఎంపిక చేసుకున్నాడు. ఇక ఆడికెళ్ళి వరుస పెట్టి సైన్మాలు అయితే చేసుకున్నాడు. ఇక 2018లో చివరిగా నారా రోహిత్కెళ్ళి వచ్చిన సైన్మా వీరభోగ వసంత రాయలు అనే సైన్మా వచ్చింది. ఇక ఆ సైన్మా తర్వాత ఆయన 5 ఏళ్ళు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక అయితే ఇక ఆ సైన్మా గిట్లా జరంతా కమర్షియల్ పరంగా ఫెయిల్ అయ్యాయి. ఇక అంతకంటే ముందు ఏడాది 2017లో ఆయన 4 సైన్మాలు చేసిండు. అందులో ఏ ఒక్క సైన్మా అయితే ఇక కమర్షియల్ గా ఇట్లా సక్సెస్ కాలేదు, కానీ ఫ్లాప్లే అందుకున్నాయి. ఇక ఆ తర్వాత 2018లో ఈ సైన్మాతో వచ్చేసరికి ఇక 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఎట్టకేలకు ఈ ఏడాదిలో ప్రతినిధి 2 అనే సైన్మాతోని మన ముందుకు వచ్చిండు. ఇక ఆ సైన్మా గిట్లా ఫెయిల్ అయింది అని స్వయంగా ఆయననే ఒప్పుకున్నాడు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు సుందరకాండ అనే సైన్మాతోని ఆయన మన ముందుకి తొందరలోనే రానికే సిద్ధంగా ఉన్నాడంట. అయితే ఈ సైన్మా టీజర్ కార్యక్రమంలోనే మీడియా ప్రతినిధులతోని మాట్లాడిండంట. ఇక మీడియా ఏమడిగిందంటే ఇక అసలు గింత గ్యాప్ తీసుకొనికే గది గిట్లా 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొనికే కారణం ఏంది అని వాళ్ళు ప్రశ్నించిరంట. అంతేకాదు సోషల్ మీడియాలో మీ రాజకీయాలతో పాటుగా మీరు సైన్మాలకి రాకపోనికి కారణము టీడీపీ అధికారంలో రాలేదు అని చెప్పేసి ప్రచారం అయితే సాగింది. మరి దీనికేమంటారు అని వాళ్ళు ప్రశ్నించిరంట. అయితే ఇందుకు సమాధానంగా 2017, 2018లో నేను చేసిన సైన్మాలన్నీ వరుస పెట్టి ఫ్లాప్లే అందుకున్నాయి. ఇక నేను చాలా డిసప్పాయింట్మెంట్ కి గురైన, అందుకనే కొంతకాలం వరకు పరిశ్రమలకు వెళ్ళి విరామం తీసుకుందామని అనుకున్నా. ఇక తర్వాత కుటుంబ సభ్యులతోని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఇక కథల ఎంపిక విషయంలో జరంతా కన్ఫ్యూజ్ వలన గింత గ్యాప్ వచ్చింది. ఇక వాటన్నిటిని దాటుకొని ఇక ఇప్పుడు దీంతో రానికే ఇంత సమయం పట్టింది అని చెప్పుకొచ్చిండు. ఇక ఇంకో విషయం మీద ఇట్లా క్లారిటీ ఇచ్చిండంట. అయితే సుందరకాండ సైన్మా ప్రారంభానికి ముందుగానే ఎలక్షన్లు ఇట్లా పూర్తయినాయని ఆయన స్పష్టతనిచ్చిండంట. ఇక నారా రోహిత్ సైన్మాలల్లో మీకు నచ్చిన సైన్మా ఏది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంటలు అది కూడా నొక్కరి మళ్ళొస్తా.